ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ కొండల్లో నడుచుకుంటా వెళ్తున్నారు. అక్కడంతలో ఓ చోట అడవి కాలిపోతా ఉంది. జనమంతా గుంపుగా చేరి ఆ మంటల్నే చూస్తున్నారు. కాని అందులో కొంతమంది మాత్రం ఓ చెట్టు వైపే దీనంగా చూస్తున్నారు. అది చూసిన సుందర్ సింగ్ గారు, ఏంటయ్యా అక్కడ ఏం చూస్తున్నారు అని అడిగారు. అప్పటికే ఆ చెట్టుకి మంటలంటుకుని భగ్గున కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ చెట్టు చివర కొమ్మన ఓ పక్షిగూడు, అందులో ఇంకా ఎగరలేని పసికూనలున్నాయి. ఆ తల్లి పక్షేమో ఆ పిల్లల్ని విడిచిపెట్టలేక కాపాడలేక గిలగిలా కొట్టుకుంటా అక్కడే ఎగురుతా ఉంది. నిమిషాలు కరిగిపోతున్నాయి. మంటలు ఆ గూటిని తాకేశాయి. ఇంకేం చేయలేక ఆ తల్లి పక్షి టక్కున గూట్లోకి దూరిపోయి తన పిల్లల్ని రెక్కల కిందకి తీసుకుని గట్టిగా కప్పుకుని అలానే ఉండిపోయింది. సుందర్ సింగ్ గారు అనుకున్నారు, ఈ మంటల వేడికి ఆ తల్లి పక్షి ఎగిరిపోయుంటాదిలే అని. కాని ఆ మంటల్లో పిల్లలతో పాటు ఆ తల్లి పక్షి కూడా కాలి బూడిదైపోవడం చూసి ఆయన గుండె తరుక్కుపోయింది. ఆయన కన్నీళ్లతో ఇలా అన్నారు, కేవలం ఒక చిన్న పక్షిలోనే ఇంత అద్భుతమైన ప్రేమ ఉంటే మరి దాన్ని సృష్టించిన ఆ దేవుడి ప్రేమ ఇంకెంత గొప్పదండి. అందుకే కదా ఆ ప్రేమ మనిషి రూపంలో యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చి మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నారు. మరి అంత గొప్ప ప్రేమను మీరెప్పుడైనా రుచి చూశారా? ఆ తల్లి పక్షిలాంటి మన యేసయ్య ప్రేమ నీకూ కావాలనుకుంటే ఈరోజే ఆయనకు నీ గుండె తలుపులు తీయి. ఈ కథ మీ గుండెని తాకినట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని ప్రేమ నలుగురికి చేరాలనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Download ShareChat.